థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. సాధారణ ఎలక్షన్లో కామారెడ్డి నుండి అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పటి సీఎం కేసీఆర్ గారు కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా అదే సమయంలో అప్పటి మా పిసిసి చీఫ్ ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు ప్రత్యర్థిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అదే సమయంలో అప్పటి మేము బీఆర్ఎస్ పార్టీ నుండి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రోటోకాల్ హోదాలో ఉండేటువంటి వాళ్ళము. అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు నిలబడ్డ సమయంలో మేము రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మాతో పాటు మేము ఒక కార్పొరేటరు అప్పటి టౌన్ వైస్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు మరియు సెక్రటరీ సమక్షంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదే సమయంలో కామారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కొండలరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండలరెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మేము ఇక్కడ వ్యవహారం నడిపించే వాళ్ళం. ఈ క్రమంలో ఏదైతే మా ఫోన్ నెంబర్స్ మా గోప్యత ఉన్నటువంటి మా ఫోన్ నెంబర్స్ నాది, నాతో పాటు మా పిఏది కరుణాకర్ రెడ్డి, అతనితో పాటు మా డ్రైవర్ అశోక్, అదేవిధంగా మా అప్పటి బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు అరవింద్ది, ఈ విధంగా నా చుట్టూ ఉన్న మొత్తం టోటల్ అందరి కూడా ఫోన్ నెంబర్ ట్యాంపరింగ్ గురైనట్టు నాకు 3 days కింద జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి సమాచారం అందింది. జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది. ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తాను.